వాడిని ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, మా వాడిని ఏం చేయొద్దు, నీ దండం పెడతాను, ఏం చేయొద్దయ్యా. రేయ్ బొండ్రా కొడకల్లారా. విష్ణు, ఒక భయంకరమైన జంతువు మన మీద దాడి చేస్తే దాన్ని పట్టుకుని దాంతో పోరాడితే అది బుద్ధిమంతుడి లక్షణం కాదు. ఒకటి మనం తప్పుకోవాలి, అలా కాకపోతే దాని దారి మళ్లించి వదిలేయాలి, అంతే. రేయ్, ఇప్పుడైనా నేను చెప్పేది వినరా. ఎక్కడితో వదిలేరా, ఈ గొడవ ఎక్కడితో వదిలేరా. మిమ్మల్ని అన్న పిలుచుకురమ్మన్నారు. ఎవడిగా అన్నా? తిరుపతి నాయుడు, మన జిల్లా కార్యదర్శి. పోండి అన్నా, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. అలాగే వెళ్ళండి. సింగం, మనం ఎదుర్కొంటున్న నారాయణ చాలా పెద్దవాడు. వాడిని ఎదుర్కోవాలంటే వీడే సరైనోడు. ఒకే పార్టీలో 2 పదవులు ఇచ్చారు. ఒకరికి జిల్లా కార్యదర్శి, ఇంకొకరికి మంత్రి పదవి. మనం సాధారణ మనుషులం కదా, మనకు కూడా రక్షణ అవసరం కదా. వెళ్ళి కలిసొద్దాం. రావయ్యా, వాడి ఇంటికెళ్ళి మెడ మీద కత్తి పెట్టావంట. వాడికి సరైనోడివి నువ్వేనయ్యా. మనోడేనా? తెలియలేదన్నా, ఏ కులమయ్యనేది? ఏంటన్నా, ఎక్కడో ఉన్నవాడిని పిలుచుకొచ్చి నీ కులమేంటని అడుగుతున్నారు. ఇక్కడంతా కులాన్ని చూసే కదా చేసేది. అలా చేశారన్నా మీరు. ఓటనే మ్యాటర్ ఉండబట్టే కదయ్యా కులాన్ని రెచ్చగొట్టి లాభం పొందుతున్నాం. అన్నా, ఒక్కొక్క కులంలో ఆ కులం వద్దని చెప్పేవాడే మెజారిటీగా ఉన్నారు. వాళ్ళంతా నిశ్శబ్దంగా ఉండడం వల్లే చిల్లర శబ్దం ఇప్పుడు గట్టిగా వినబడుతుంది. ఓ చెప్పావులేవయ్యా, తాతల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నిన్నొచ్చిన పాండురంగడికి మా కులం వాళ్ళకంటే వాళ్ళ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారని కదా మంత్రి పదవి ఇచ్చారు. గెలుపోటములను నిర్ణయించేది జాతేనయ్యా. తప్పన్నా, గెలుపోటములను నిర్ణయించేది జాతి ఓట్లు కాదు, చదువుకున్నోళ్ల ఓట్లు. మొట్టమొదటిసారి ఓటు వేస్తాడు చూడండి, వాడి ఓటు. మీరు నచ్చకపోయినా బయట తిరుగుతూ ఉంది ఒక బృందం, వాళ్ల ఓట్లు. తరువాతి తరం మేల్కొంది. ఇకపై కుల రాజకీయాల ప్రస్తావనే ఉండదు. కులం కులమని చెప్పి అమాయకపు ప్రజలని క్యూలో నిల్చోబెట్టారు కదా మీరంతా. రోడ్లపై నిలబెట్టి చేతులు చాచేలా చేశారే, అన్నింటినీ వదిలేశారు కదన్నా. మీరు సరిగ్గా లేరయ్యా. 100కి 500కి ఓటు అమ్ముకుంటారు. అవును, వదిలేసాం అంటున్నావు. ఏం వదిలేసాం? లోపలికి తీసుకురాకూడనివి తీసుకొచ్చారు. సంరక్షించాల్సిన వాటిని సంరక్షించకుండా వదిలేశారు.